ఇంకా దీని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపించట్లేదు. గత పాలించిన వాళ్ళు దీన్ని దృష్టి పెట్టలేదు, రుజువు అయిపోయింది. ఇప్పుడు పాలన నడుపుతున్న వాళ్ళైనా దృష్టి పెట్టవు అనే విషయంలో ఇంకా ముందుకు రాలేకపోవడం బాధాకరం. ఆదోని జిల్లాకు సంబంధించి గత 93 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈరోజు 94వ రోజు. మన ఆదోని పట్టణానికి విచ్చేసినటువంటి పెద్దలు పద్మశ్రీ మందాకృష్ణ మాదిక్ గారికి మా ఆదోని జిల్లా జేఏసీ తరఫున వినతి పత్రం ఇస్తున్నాం. 5 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనేటువంటి డిమాండ్తో 5 నియోజకవర్గాల్లో కూడా దీక్ష శిబిరాలు నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు ఆదోనిలో 93 రోజులు కంప్లీట్ చేసి 94వ రోజు చేస్తున్నాం. 5 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు ఎందుకంటున్నామంటే ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ అన్ని నియోజకవర్గాలకు కూడా 35-40 కిలోమీటర్ల అందుబాటులో ఉన్నటువంటి ఆదోని జిల్లాను కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్ని అర్హతలు ఉన్నాయి ఆదోనికి. రవాణా పరంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, రెవెన్యూ పరంగా. మరి గత నెల 6 అంటే ఈ నెల 6వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు వచ్చిన సందర్భంగా వినతి పత్రం ఇవ్వడానికి పోయాం. కానీ వినతి పత్రం తీసుకోవడానికి బదులుగా ఆదోని జేఏసీ నాయకులందరినీ కూడా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడము చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి పెద్దలు మందాకృష్ణ మాదిక్ గారు మా వినతి పత్రాన్ని స్వీకరించి సీఎం గారికి ఈ విషయాన్ని ఆయన దృష్టి తీసుకెళ్ళి ఆదోని జిల్లాగా ప్రకటించాలనేటువంటి న్యాయమైన అర్హతమైనటువంటి కోరికను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు రఘురామయ్య. ఆదోని జిల్లా కావాలి. ఇకపోతే ఆదోని ఏదైతే ఆదోని జిల్లాకు సంబంధించిన ఆదోని జిల్లా సాధన సమితి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నదో ఆ కమిటీ ఇచ్చిన వినతి పత్రం ఏదైతే చూస్తే ఖచ్చితంగా ఆదోని నూతన జిల్లా ఏర్పాటుకు దానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి మాత్రం భావిస్తున్నారు. ఒక నూతన జిల్లా ఏర్పాటు చేయడానికి ఎన్ని అర్హతలు ఉండాలో ప్లీజ్, ఒక నూతన జిల్లా ఏర్పాటు చేయడానికి ఎన్ని అర్హతలు ఉండాలో అన్ని అర్హతలతో పోల్చుకుంటే ఇంకొక 10 అదనపు అర్హతలే ఆదోనికి ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్. కాబట్టి నేను చదివిన దాంట్లోనూ ఇప్పుడు సోదరులు ఇచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం ఈ పత్రం చదివిన దాంట్లోనూ లేదా నాకున్న అనుభవం అవగాహన విషయంలోనూ నేను ఇక్కడ తిరిగిపోయిన విషయంలో అర్థం చేసుకున్నా కూడా ఖచ్చితంగా నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భవిష్యత్తులో ఆదోని ప్రథమ స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి మనం కడప జిల్లాకి వెళుదాం. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విస్తరణ చేస్తున్నప్పుడు కడప జిల్లా ఉండగా రాయచోటి జిల్లా ఏర్పడ్డది. నాకు తెలిసి రాయచోటి అనేది ఒక చిన్న పట్టణం. రాయచోటి అనేది ఒక చిన్న, అది నియోజకవర్గ కేంద్రమైన అది చిన్న పట్టణం. దాంతో పోల్చుకుంటే దీనికి అదనంగా 20 రెట్లు అదనంగా అర్హత ఉన్నది. అంటే అప్పుడు జరిగిన దాంట్లో మనం చూస్తుంటే నేను ఎందుకు ఏర్పడ్డదంటే అక్కడ రాజకీయ పలుకుబడి అక్కడ తీసుకొచ్చుకున్నదే తప్ప దానికి అర్హత ఉండి కాదని నేను భావించుకున్నాను. ఒక రాజకీయ పలుకుబడితోటి
అక్కడ చేయించుకున్నట్టుకున్నదే తప్ప దాన్ని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే, ఏర్పాటు జిల్లాలతో పోల్చుకుంటే దాని పెద్దగా ఉన్నదని నేను భావించలేదు. దాంతో పోల్చుకుంటే అదనంగా 20 అర్హతలు ఆదోని జిల్లా ఏర్పాటు చేయడానికి ఉన్నాయనే విషయం నేను భావిస్తున్నాను. నేను అదే సమయంలో మనం కర్నూలు నంద్యాలకు వెళితే భౌగోళికంగా 2 పట్టణాల మధ్యలో దూరం ఒక 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నంద్యాల భౌగోళికంగా కర్నూలు నంద్యాల మధ్యలో ఉండబడే దూరం 60 నుంచి 70 మధ్యలోనే ఉంటుంది. కానీ కర్నూలుకు మరి ఆదోనికి మధ్యలో మినిమం 100 కిలోమీటర్లు ఉంటుంది, అదనంగానే ఉంటుంది తప్ప తగ్గడానికి అవకాశం లేదు. కాబట్టి 2 పట్టణాల మధ్యలో 70 కిలోమీటర్ల దూరంలో 2 జిల్లా కేంద్రాలు ఏర్పడితే తప్పులేనప్పుడు దానికి ఇంకో 30 కిలోమీటర్ల దూరం ఉన్న అన్ని అర్హతలు ఉన్న ఆదోని కేంద్రం ఏర్పాటు చేయకపోవడానికి అర్హత లేదనడం తప్పవుతుంది అనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అయితే దురదృష్టం, గత పాలన నడిపిన వాళ్ళు దీన్ని దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు పాలించే నాయకత్వం ఇంకా దీన్ని దృష్టి పెట్టినట్టుగా కనిపించట్లేదు. గత పాలించిన వాళ్ళు దీన్ని దృష్టి పెట్టలేదు, రుజువైపోయింది. ఇప్పుడు పాలన నడుపుతున్న వాళ్ళైనా దృష్టి పెట్టవు అనే విషయంలో ఇంకా ముందుకు రాలేకపోవడం బాధాకరం. మీ వినతి పత్రం తీసుకొని దీనికి అర్హతలు ఉన్నాయి లేని విషయం పరిశీలించి మరొకసారి అందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పడం భావ్యమవుతుంది. కానీ మీరు ఒక జిల్లా ఏర్పాటు దిశగా జరుగుతున్న ఉద్యమంలో మిమ్మల్ని నిర్బంధం పెట్టడం, అరెస్ట్ చేయడం అనేది అది భావ్యం కాదని చెప్పి ఎంఆర్పిఎస్ భావిస్తున్నది. భవిష్యత్తు రోజుల్లో మీ పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది, నేను కూడా భాగస్వామ్యం అవుతా. దీనికి 30 కిలోమీటర్ల పరిధిలో ఏ 5 నియోజకవర్గాలు అయితే మీరు పేర్కొన్నారో దాదాపు మినిమం 10 లక్షల పైగానే 10-15 లక్షల మధ్యలో 13 లక్షల మధ్యలో జనం ఉంటుంది. అదే సమయంలో అర్హత ఉన్న నియోజకవర్గాలు, హెడ్ క్వార్టర్లు వాటన్నిటికీ కేంద్ర బిందువు ఆదోని కనుక ఖచ్చితంగా ఆదోని జిల్లా ఏర్పాటు జరిగేంత వరకు ఈ పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం ఖచ్చితంగా సాధించేంత వరకు పోరాడదామని కూడా గుర్తు చేస్తూ బయలుదేరుతాం.